స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ డాలర్స్ ఆర్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. తల్లి కడుపు తట్టి జన్మించిన నీవు తల్లినే వదిలి వెళ్ళేవారా? డాలర్ల సోకులో మునిగి కన్న తల్లినే మరిచావారా? తను ఐ మిస్ యూ. నేను పుట్టి పెరిగిన ఊరు, చదివిన ఊరు, నా ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నా లవ్ స్టోరీ. 2014 డిసెంబర్ ఎంఎస్ కంప్లీట్ చేసుకుని మా బాబాయ్ని గుడిలో కలిశాను. అప్పుడు నా క్లాస్మేట్ తనుని కలిశాను. బాబాయ్, నాకు వేసి వచ్చినది చాలా హ్యాపీగా ఉంది. అరే అమ్మ ఆరోగ్యం అంత బాగాలేదురా. ఈ టైంలో నువ్వు యూఎస్కి వెళ్ళడం అవసరమా? ఏంటి బాబాయ్, మీరు అందరూ ఉన్నారుగా, అయినా డాక్టర్కి చూపిస్తున్నాగా, మందులు వాడుతున్నాగా. ఒరే కనీసం అమ్మ మాట విని పెళ్ళైనా చేసుకోరా. అమ్మ నీ మీద చాలా బెంగ పెట్టుకుంది. ఏంటి పెళ్ళా? అయినా ఈ అమ్మాయిలు పెద్ద తలకాయ నొప్పి బాబాయ్. మళ్ళీ కలుస్తాను బాబాయ్. అరే కనీసం ఈ ఫోటో అయినా చూడరా. హలో, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ప్రతి ఒక్కడు చెప్పేది ఇదే. నువ్వు డిఏవి స్కూల్లో నా క్లాస్మేట్ కదా? నేను కిరణ్ని. ఓ, లాస్ట్ బెంచ్ కిరణా? ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉండేవాడివి. ఓ, వాడు అక్కడ ఉన్నాడు కదా. నేను ఫస్ట్ బెంచ్ కిరణ్ని. ఓ, ఏంటి ఇప్పుడు ఫోన్ నెంబర్ కావాలా? కాఫీకి వెళ్దామా లేక బైక్ మీద వెళ్దామా? అవును, కాఫీకి వెళ్దామా? నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్గా కలిసి తాగుదాం, ఓకేనా? బాయ్. తను ఒక్కసారి వెనక్కి చూడు. ఎస్. మనసే మందిరమాయను, హృదయం తలుపులు తెరిచెను, ప్రేమతో నిన్నే పిలిచెను, నీకై వేచెను, మదిలో మల్లెలు పూచెను, దండగా నీకై మారెను, నీపై వెయ్యని కోరెను, నీకై వేచెను. హలో, తొక్కలో సీన్గా నేను రా కిరణ్ గారిని. నెంబర్ సేవ్ లేదా? అర్జెంట్గా ఒక అమ్మాయి నెంబర్ కావాలరా, అడ్రస్తో నాకు. ఏదో ఒక చేయరా. హలో, థ్యాంక్స్ రా బాబు. చలో వివేకానంద నగర్. ఇక్కడేదో పార్క్ లాగా ఉందే. బావేడి సర్క్యూట్ లేదు, పెద్ద తేడాగా ఉంది. పొద్దున్న నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు. అవునా? నేను సెట్ చేస్తాగా సర్క్యూట్. బాబు ఇట్రా. ఏంటి ఓ తెగ సస్పిషియస్గా తిరుగుతున్నట్టున్నావు. 100కి డైల్ చేయమంటావా? హే వద్దు బాస్. రామ్మ అయితే కూర్చోదా, నీకు అది చెప్తూ కొందా. చెప్పమేంటి సంగతి? తను అనే ఒక అమ్మాయి ఈ కాలనీలో ఉంటుందంట. దానికోసం. తను అంటే మన బాబ్జీ గారు అమ్మాయి అనుకుంటా. ఇంటి పేరేంటి? ఓలేటి. ఓ మై గాడ్, ఏంటి బాబ్జీ గారు అమ్మాయి? ఈ అమ్మాయి మాకు 20 years అని తెలుసు, ఇదే కాలనీ. అయితే హెల్ప్ చేయొచ్చు కదా బాస్. అమ్మాయి నిప్పు అక్కడ. సర్లే, అయినా హెల్ప్ చేస్తాం, ట్రై చేసుకో. థ్యాంక్ యూ బాస్. హౌస్ నెంబర్ 241. కాఫీ అంటే ఇష్టం, బిచ్చగాలంటే ఇంకా ఇష్టం, దేశభక్తి ఎక్కువ, షాపింగ్ కాల్ లిస్ట్లో వేసుకో. బిచ్చగాళ్ళ? నా నెంబర్ రాసుకో. నీ లవ్ సక్సెస్ అయితే నాకు కాల్ చేయి. 984-984-984-0. అరే నీకు జీరోలు అంటే చాలా ఇష్టం కదరా. చిన్నప్పుడు అన్ని సబ్జెక్టులు జీరోలు వచ్చాయి, ఇప్పుడు ఎలా వస్తున్నాయిరా? ఇప్పుడు కొన్ని నెంబర్లు వస్తున్నాయిలే. పార్క్లో కలిసిన బాస్ చెప్పినట్టు తనను కలిసి దగ్గరయ్యాను. తిరిగిన ప్లేస్ అంటూ లేదు. కొన్ని రోజుల్లోనే చాలా దగ్గరయ్యాము. అండ్ పెళ్లి వరకు వచ్చింది. ఏమైంది ఈ నగరానికి? అమ్మాయిలందరూ ముఖానికి కప్పుకుని ఇలా తిరుగుతున్నారు. హౌస్ నెంబర్ అయినా మీ ముఖాన్ని కప్పుకుని తిరిగేస్తే మీ అందం ఎలా చూడాలి? లేకపోతే మేము బొగ్గైపోతాం.
ఓకే, కానీ నువ్వు నా క్లాస్మేట్ వన్న సాఫ్ట్ కార్నర్తో నీతో కాఫీకి వస్తాను. హౌ అబౌట్ ఈవినింగ్ 6 PM? ఎక్కడ కలుద్దాం? హౌ అబౌట్ చాక్లెట్ హెవెన్? ఓకే, బాయ్. బస్సు నువ్వు గ్రేట్ బస్సు. నేను ఇక్కడే మాల్ ముందు వెయిట్ చేస్తున్నాను రోడ్డు మీద. ధర్మం చేయి బాబు, ధర్మం చేయి బాబు, ధర్మం చేయి బాబు. తాత నేను చెప్పినట్టు చేస్తావా? డబ్బులు ఇస్తాను బాబు. ఆగు ఆగు, హే తాత తాత ఒకసారి ఆగు. పూర్ పీపుల్కి హెల్ప్ చేద్దామని. ఎక్కడ కూర్చోవాలి? కాఫీ, కుకీస్, కేక్. తను నీకు కాఫీ అంటే చాలా ఇష్టం కదా? ఇష్టం బాస్. 2 క్యాప్చినో. అవును, చాలా ఇష్టం. మా అమ్మ రోజు తాగేది. అమ్మ చనిపోయాక నేను అలవాటు చేసుకున్నాను. ఓ థ్యాంక్ యూ. అవును, మన స్కూల్లో వాళ్ళతో ఎవరితో అయినా టచ్లో ఉన్నావా? బండసీను ఉన్నాడు, నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. వాడితో టచ్లో ఉన్నావా? అదే అదే అసలు అడ్రస్ లేకుండా పోయాడనేసి. ఇంక వెళ్దామా? హే, ఈ ఫోన్ ఏంటి చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడు? కాఫీ అన్నావు, వచ్చాను. స్టే ఇన్ టచ్, లెట్స్ బి ఫ్రెండ్స్. తను అది కాఫీ అయింది కానీ ఇంకా బాయ్, ఫోన్ నెంబర్. చంపేస్తాను. సరే, నా ఫోన్ నెంబర్ కనుక్కో, అప్పుడు చూద్దాం. ఫోన్ నెంబరా? అదెలా తెలుస్తుంది? హలో, ఎవరు? తను. హాయ్. ఎందుకురా నన్ను ఇలా తింటున్నావు? నేను తింటే అంత బాగుండదులే. హలో హలో, మళ్ళీ కాఫీయా ఏంటి? మరి నిన్న సెల్ ఫోన్ నెంబర్ కనుక్కుంటే ఓకే అన్నావుగా. ఈ కాఫీ నువ్వు లైఫ్లో ఎప్పుడు తాగుండవు. సంథింగ్ స్పెషల్. సరే రా, ఎక్కడున్నావు? మీ పక్క సందులో ఉన్నాను, బైక్ పార్క్ చేసిరా. ఓకే. అమ్మో, వీడు చాలా స్పీడ్గా ఉన్నాడు. కొన్ని రోజులైతే ఇంటికి వచ్చేటట్టున్నాడు. హాయ్, వెళ్దామా? యా. ఈ సర్క్యూట్లో కరెంట్ పాస్ అవుతున్నట్టుంది. అక్కడ ఓకే. ఎలా ఉంది కాఫీ? సూపర్ ఉంది, నీలాగా. అయితే ఇంక ఈ రోజంతా నీతోనే. 20 రూపాయలు. ఏం కలిపావు కాఫీలో? మస్తుంది. కొద్దిగా రొమాన్స్ కలిపా. అబ్బో. ఆశకు హద్దే లేదు ఈ దునియా మొత్తంలో, ప్రేమకు అర్థం లేదు ఈ జనరేషన్ లో, డబ్బుకి మనసే లేదు ఈ దునియా మొత్తంలో, ప్రేమకు డబ్బే తోడు ఈ జనరేషన్ లో. Make a peace life
McDonald's like dressing is style, style is life. WhatsApp is fine, Facebook is life. If dollar is seen, life is green, life is green, life is green. ఆ పాపు ఏంటి లవర్సా? ఫ్రెండ్ సార్. ఏంటది? సెల్లో వేసి కుమ్మేస్తా, మీ వల్లే మా ప్రాబ్లమ్స్. పోండి, తొందరగా పెళ్లి చేసుకోండి. ఇంకో 1 వీక్లో యూఎస్కి వెళ్తున్నాను. జాబ్ వచ్చింది. ఇట్స్ మై డ్రీమ్. ఓ ఓకే. తను ఐ లవ్ యూ. ఇందాక పోలీసుడు చెప్పాడనా? ఇంకేదైనా చెప్పు. షల్ వి మ్యారీ? తను నీకు పరిచయమైన కొత్తలో చెప్పాను కదా 3 వీక్స్లో యూఎస్కి వెళ్తానని. నువ్వే కదా నన్ను వెతుక్కుంటూ తిరిగింది. కమాన్, నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే కదా తిరిగింది. అయినా మీ యూఎస్ వాళ్ళందరూ ఇంతే. మా పెద్దనాన్న వాళ్ళ కూతురికి యూఎస్ సంబంధం చేశారు. షీఈస్ నాట్ హ్యాపీ. తను సోదాపు. ఇది నీకు సోదిలా ఉందా? నాకు నాన్న, మా చెల్లి. ఐ వర్క్ యాజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. అంతే నా ప్రపంచం. ఐ హ్యావ్ మై ఓన్ డ్రీమ్స్ అండ్ ఐ లవ్ మై కంట్రీ. ఐ వాంట్ టు సర్వ్ పూర్ అండ్ ఐ కెనాట్ గో టు యూఎస్. మరి నాతో తిరిగినప్పుడు తెలియలేదా బాధ్యతలు? మాకు ఉంటాయి డ్రీమ్స్. నీతో చాలా కష్టం. యు ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. అడ్జస్ట్ అవ్వలేం లైఫ్లో. అసలు ఎన్ని రోజులు నీతో ఎలా తిరిగానో అంత మాయగా ఉంది. మేబీ ఐ లైక్ యువర్ కంపెనీ. ఐ బిలీవ్ మోర్ ఇన్ మ్యారేజ్ దాన్ లవ్. బికాస్ మ్యారేజ్ గివ్స్ అస్ ఫ్రీడమ్ అండ్ కంఫర్ట్ టు లవ్ ఈచ్ అదర్. తను నేను చాలా బాగా చూసుకుంటాను. నాతో యూఎస్కి తీసుకెళ్తాను. ఐ కాంట్ స్టే హియర్. ఏముంది ఇక్కడ? ఎవ్రీథింగ్ ఈజ్ కరప్టెడ్ అండ్ పొల్యూటెడ్. నీళ్లు, పాలు, పొల్యూషన్, చివరికి గుళ్ళ పంతులు కూడా. ఏముంది ఇక్కడ అంత బాగుంటానికి? మీ అమ్ముందిరా, యువర్ మదర్. ఇండియాని తల్లి అని సంబోధిస్తారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఏది ఏమైనా తల్లి ఒడిలోనే సుఖం. నవ్ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. నీకు నేను కావాలో ఆ యుఎస్ కావాలో ఇప్పుడే తేల్చుకో. గుడ్ బై. తను తను ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. యుఎస్ అంటే కుక్క కూడా వస్తుంది. నువ్వే కుక్కవి. వేరే దేశానికి వెళ్ళి కుక్కలా పనిచేస్తున్నావు. యు ఆర్ సో చీప్. తిరిగేసి వదిలేసి వెళ్ళిపోతున్నావు. అప్పుడు యుఎస్ఏ ఇంపార్టెంట్ అని తనుని వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు తల్లిని పోగొట్టుకున్నాను. తనుకి దూరం అయ్యాను. మొత్తంగా నా ప్రేమకే దూరం అయ్యాను. తను ఐ మిస్ యూ. హలో. హలో, ఎవరు? బాస్, నేను కిరణ్ని. మిమ్మల్ని 2 years బ్యాక్ పార్కులో కలిశాను. తను అనే అమ్మాయి గురించి హెల్ప్ చేయమని అడిగాను. ఎవరు? రాంగ్ నెంబర్. బాస్, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఓకే ఓకే ఓకే. ప్లీజ్, నేను ఇండియాలోనే ఉన్నాను. మాకు బ్రేకప్ అయింది. ఒక్కసారి హెల్ప్ చేయరా ప్లీజ్? సర్లే, సాయిబాబా గుడి దగ్గర మీరు కలవడానికి అరేంజ్ చేస్తాను. ఏంటి సైట్ వచ్చినట్టుంది? నీకు కూడా వచ్చిందిగా.
సేమ్ బా పించ్. ఏంటి ఇంత గట్టిగా గుచ్చావు రాక్ చేసి 2 years వదిలేసి వెళ్ళిపోయావుగా అందుకే. నువ్వు అస్సలు మారలేదు, ఆ గడ్డం కూడా. నిన్ను కలుస్తానన్న ఆనందంతో మళ్ళీ పెంచా